కాజీపేట కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ పనులు ఎంతవరకు వచ్చారో మీ వీడియో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోకి స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కొడుతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ చాలా రాబోతున్నాయి కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మనకి ఇక్కడ లూప్ లైన్కి మెయిన్ లైన్కి కరెంట్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్. అది మీకు నేను పూర్తి చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. కాజీపేట జంక్షన్ నుంచి బయలుదేరిన ట్రైను కరీంనగర్ రైల్వే స్టేషన్ రావాలంటే ప్రతిసారి పెద్దపల్లి రైల్వే జంక్షన్కి వెళ్ళి లోకల్ రివర్సల్ చేయించుకొని రావాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు ఆ కష్టాలన్నీ దూరం కానున్నాయి. కాజీపేట నుంచి బయలుదేరిన ఏ ట్రైన్ కానీ పెద్దపల్లి రైల్వే జంక్షన్ వెళ్లకుండానే ఈ బైపాస్ రైల్వే లైన్ మీదుగా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ రాబోతుంది ఫ్రెండ్స్. వాటి పనులు దాదాపు పూర్తి అవ్వడానికి వచ్చాయి. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా ప్రజలు పడినటువంటి బాధలన్నీ ముందు ఈ కరీంనగర్ బైపాస్ అయ్యారు. ఇప్పుడు ముఖ్య రద్దీగా ఉన్నటువంటి కాజీపేట బల్లార్స మార్గం మీదుగా వెళ్తున్నటువంటి ట్రైన్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ వద్ద మొదటి రివర్సల్ చేసుకొని తిరిగి మళ్ళీ కరీంనగర్ వరకు రావాల్సి వచ్చేది. అది గూడ్స్ ట్రైన్ కానివ్వండి, ఎక్స్ప్రెస్ ట్రైన్ కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ట్రైన్ కానివ్వండి, ఏ ట్రైన్ అయినా కానీ పెద్దపల్లి రైల్వే స్టేషన్ వెళ్లకుండా కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆ రోజులన్నీ మారిపోనున్నాయి. త్వరలోనే అంటే అతి త్వరలోనే పెద్దపల్లి రైల్వే స్టేషన్కు ఏ ట్రైన్ కూడా వెళ్లకుండానే అసలు లోకో రివర్సల్ అవసరం అనేది లేకుండానే కాజీపేట రైల్వే స్టేషన్లో బయలుదేరిన ట్రైను కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఈ బైపాస్ లైన్ మీదుగా రాబోతుంది. గత 13 సంవత్సరాలుగా కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళిన భక్తులు పడినటువంటి ఈ లోకో రివర్సల్ కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడనుంది ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ లైన్ ద్వారా. అలాగే కాజీపేట నుంచి బయలుదేరేటువంటి దాదర్ ఎక్స్ప్రెస్ ఏదైతుందో అది కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళి లోకల్ రివర్సల్ చేసుకొని తిరిగి కరీంనగర్ వైపు బయలుదేరి ముంబై వెళ్ళేది. ఇప్పటి నుంచి ఈ లోకల్ రివర్సల్ కష్టాలు అనేవి మనందరికీ ఉండవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉసేమియా వావది జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కనెక్టింగ్ పాయింట్స్ వర్క్స్ అనేది మన లాస్ట్లో చూసినప్పుడు ఎలాగైతే ఉందో దాన్ని కొంచెం ప్రోగ్రెస్ మాత్రం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ స్లీపర్ సిస్టమ్ ఉన్నది. ఇక్కడ ఈ వర్క్స్ అనేది ఇంకా మన కనెక్టింగ్ పాయింట్స్ సెంట్రల్ సిస్టమ్ వర్క్స్ అయితే అయిపోయాయి. కానీ కాజీపేట బల్లార్స వెళ్తున్నటువంటి మెయిన్ లైన్కి మన బైపాస్ లూప్ లైన్ అనేది ఇంకా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకనేది మీకు నేను వీడియోలో చెప్తున్నాను. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో మరొక మరోసారి ఉంటారు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మన ఛానల్ చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవన్నీ కొత్తగా వేసినటువంటి స్లీపర్స్. ఇవి ఇక్కడ నుంచే మనకి ఈ ట్రైన్ అనేది క్రాస్ అవ్వనుంది. ఏదైతే డైవర్ట్ అయ్యేది ఇక్కడ నుంచే, కానీ ఈ పోల్ అనేది అడ్డం ఉంది. మన లాస్ట్ వీడియో చూసినప్పుడు ఏదైతే ఎలాగ ఉందో ఈ పోల్ని ఇంతవరకు కూడా దీన్ని ఇక్కడ నుంచి తొలగించలేదు. ఈ పోల్ తొలగిస్తేనే మనకు ఇటు ట్రైన్ అనేది వస్తుంది. ఈ చూస్తున్నారు కదా, దీని పక్కనే మనకి ఇంకో పోల్ కొత్త పోల్ వేశారు. ఆ పోల్కి ఈ పోల్కి ఏదైతే కనెక్షన్ ఉందో ఈ పవర్ కేబుల్ ఈ కనెక్షన్ తీసేసి ఇక్కడ చూసినటువంటి ఈ పోల్కి ఎలక్ట్రిక్ పోల్కి ఈ కనెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీటి పనులు ఇంకా పూర్తి కాలేదు. మీరు నా లాస్ట్ వీడియో చూసినప్పుడైతే ఎలాగుందో ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నౌ ఈరోజు May 2, 2025 వరకు ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ లైన్ వద్ద జరుగుతున్నటువంటి పనులు ఇవే. ఇదే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటు. ఇంకా ఇక్కడ మనకి కాజీపేట బల్లార్స మెయిన్ లైన్కి ఈ బైపాస్ లైన్ అనేది కనెక్ట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, ఈ పూల్ అనేది తొలగించాల్సి ఉంటుంది. ఈ ఇక్కడ వేసినటువంటి స్లీపర్స్కి మనకి ఇక్కడ నుంచే ఈ ట్రైన్ అనేది డైవర్ట్ కాబోతుంది. ఈ డైవర్ట్ అయ్యే ట్రైన్ దగ్గర మనకి ఈ వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. చూడాలి మరి ఎప్పటివరకు పూర్తవుతుందో. 2024లో ప్రారంభమైనటువంటి ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ పనులు ఉసేమియా వాగు వద్ద ఇప్పుడు మీరు చూసినటువంటి ఇది ఉసేమియా వాగు వద్ద ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచే మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రైల్వే ట్రాక్ అనేది ఇక్కడ నుంచి మనకి ట్రైన్ అనేది డైవర్ట్ కాబోతుంది. ఈ స్లీపర్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది. ఇక్కడ నుంచే మనకి ఈ ట్రైన్ అనేది ఇప్పుడు ఇది కాజీపేట బల్లార్స 3వ లైన్. ఇది ఈ 3వ లైన్ నుంచి మనకు ఇక్కడ నుంచే మనకి ఈ రైల్వే ట్రాక్ అనేది డైవర్ట్ కాబోతుంది. లూప్ లైన్ మనకు కనెక్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. ఈ మెయిన్ లైన్ కాజీపేట బల్లార్స మెయిన్ లైన్ 3rd లైన్. ఇది ఈ 3వ లైన్ నుంచి మనకి ఈ ట్రాక్ అనేది ఇటువైపు ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ లైన్ వైపు డైవర్ట్ కావాల్సింది. ఇక్కడ నుంచే ఈ వర్క్ అనేది లాస్ట్ 1.5 month నుంచి పెండింగ్ ఉంది. ఈ వర్క్ మనకు పూర్తి అయితేనే ఇటువైపు మాకు ట్రైన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ట్రైన్ డైవర్షన్ కావాలంటే ఇప్పుడు చూస్తున్నారు ఈ రైల్వే ఎక్విప్మెంట్ మొత్తం దీనికోసమే ట్రాక్స్ ఉన్నాయని ఇప్పుడు దీనికోసమే ఇక్కడ నుంచే మనకి ఈ ట్రైన్ అనేది డైవర్ట్ కాబోతుంది. వీటి పనులు ఇప్పుడు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. ఈ పనులు పూర్తి అయితే మనకు ఉసేమియా వద్ద పూర్తి స్థాయిలో ఈ లూప్ లైన్కి మెయిన్ లైన్ వర్క్స్ అనేది కంప్లీట్ అయ్యి పూర్తి స్థాయిలో మనకు అందరికీ అందుబాటులోకి వస్తుంది. వెరీ సూన్ మనం ఈ రైలు మార్గం మీదుగా ప్రయాణం చేయబోతున్నాం. మొత్తం 14 కోట్ల రూపాయలతో గత సంవత్సర కాలం నుంచి ఈ కాజీపేట కరీంనగర్
బైపాస్ లైన్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ చూసినటువంటి స్లీపర్స్ అన్నీ కొత్తగా వేసినటువంటి స్లీపర్స్. ఈ రైల్వే ట్రాక్ కూడా మనకి ఇక్కడ ఈ లూప్ లైన్ మీదకి ఉపయోగించబోతున్నది. దీన్ని చూస్తున్నారు, ఇక్కడనే మనకి డైవర్ట్ కాబోతుంది ట్రైన్ అనేది. ఈ కాచిపేట బల్లార్షా మెయిన్ లైన్ నుంచి ఈ లూప్ లైన్ డైవర్ట్ అయ్యేది ఇక్కడనే. ఈ పనులు పూర్తి కావాలంటే మీకు ఫస్ట్ చూపెట్టినటువంటి ఈ పోల్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ పోల్ని తొలగించేసి దీనికి ఉన్నటువంటి ఈ పవర్ కేబుల్ 25,000 వాట్స్ ఏదైతుందో దీని కనెక్షన్ ఇందాక దాని పక్కకి కొత్తగా వేసినటువంటి పోల్కి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోల్ తొలగిస్తేనే ఇక్కడ నుంచి మనకి ట్రైన్ అనేది కరీంనగర్ వైపు వస్తుంది. అప్పుడే ఇటువైపు మనకి పనులు మొత్తం పూర్తవుతాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ వేసిన ట్రాక్ అటు చివరి వరకు ఉంది. మొత్తం ట్రాక్ పనులన్నీ పూర్తి అయిపోయాయి. మనకు పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటంటే హుస్సేన్మియాబాగ్ వద్ద ఈ కనెక్టింగ్ పాయింట్ దగ్గర మాత్రమే పెండింగ్ ఉంది. వన్స్ ఈ కనెక్టింగ్ పాయింట్ దగ్గర ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోతే మనకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది ఈ కాచిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే లైను. 2 కిలోమీటర్స్ యూ షేప్లో వస్తున్నటువంటి ఈ కాచిపేట కరీంనగర్ బైపాస్ రైలు పనులు మొత్తం వంతెన నిర్మాణం కూడా మొత్తం పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చింది ఫ్రెండ్స్. మనకు ఒక్క దగ్గరనే చూస్తున్నారు ఈ 2 పోల్స్. ఆ పోల్ను డమ్మీ చేసి ఈ పోల్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వర్క్ అయిపోతేనే ఈ పోల్ తీసేసిన తర్వాతనే మనకి ఇటువైపు ఈ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్కి ఇది కనెక్ట్ అవుతుంది. ఈ కాచిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది. రేపటి వీడియోలో ఇటు రంగంపల్లి వద్ద కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్కి ఈ లూప్ లైన్ వర్క్స్ పూర్తయ్యా లేదా అనేది మీకు నేను అప్డేట్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అది రేపటి వీడియోలో వస్తుంది. మిగతా రోజు వస్తుంది వీడియో మన ఛానల్లో. హోప్ యూ లైక్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.